హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సండే స్పెషల్ చికెన్ చేస్తున్నాను. నేను చేసే చికెన్ కుకింగ్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకున్నాను. బౌల్ వేడయ్యాక 1 kg చికెన్కి ఒక 4 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా పిల్లలతో అయితే చాలా తలనొప్పి అండి. వామ్మో, రోజు లంచ్ బాక్స్ పెడతాను కదా, మా పిల్లలు నా వెంటే ఉంటారు. మమ్మీ కొంచెం పెట్టు, మమ్మీ కొంచెం పెట్టు, అది తినలేను, అది తినే వరకు లేట్ అవుతుంది, అలాంటి సాకులు చెప్తూ ఉంటారు. మా అబ్బాయి అయితే మమ్మీ ప్లీజ్ జిరాఫీ లాగా అంత పెద్ద సైజులో కాకుండా మౌజ్ లాగా చిన్న సైజులో పెట్టు మమ్మీ, రైస్ ఎక్కువ పెడితే తినడానికి నాకు చాలా లేట్ అవుతుంది, ఇలా సతాయిస్తారు. మీ పిల్లలు కూడా ఇలానేనా? ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 kg చికెన్కి ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది, గ్రేవీ బాగా వస్తుంది. ఇలా వేడెక్కిన ఆయిల్లో ఆనియన్స్ వేసుకోండి. స్పూన్తో అటు ఇటు వేయించుతూ ఇలా మంచిగా వేగాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఆనియన్ మంచిగా వేగితే టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు ఇలా 2 వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించండి. ఇలా స్పూన్తో అటు ఇటు వేయించుకోండి. ఇలా కొత్తిమీర, కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. కొంచెం నాన్ వెజ్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో అటు ఇటు వేయించండి. ఇలా వేయించుకున్నాక ఒక 2 టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నానండి. వేగిన దాంట్లో ఈ టమాటాలు వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో ఇవన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇలా అన్నీ బాగా వేయించిన తర్వాత ఇలా ఒక 2 minutes మూత పెట్టుకొని వేయించుకున్న తర్వాత మూత తీసి ఒక 1 kg చికెన్కి 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలపండి. ఇలా మంచిగా కలుపుకొని ఒక 5-10 minutes అలా మూత పెట్టుకొని నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉడికిన తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్నాను, ఆ బౌల్లో వేసుకోండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా స్పూన్తో బాగా కలపండి. కలిపిన ఒక 5-10 minutes మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి మళ్ళీ తీసి మళ్ళీ స్పూన్తో మళ్ళీ కలిపి ఇలా ఉడుకుతుంది చూడండి. మీకు చికెన్ కర్రీ ఇష్టమా, చికెన్ ఫ్రై ఇష్టమా, నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత మసాలా వేసుకోండి. మసాలా వేసుకున్నాక కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 15 minutes అలా మూత పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకోండి. టేస్టీ చికెన్ రెడీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.